అహోబుల గ్రామం, ఆళ్లగడ్డ తాలూకా, నంద్యాల జిల్లా. ఎవరు ఎందుకు వస్తుందయ్యా? ఎందుకు వస్తుంది? రైతులకు సమస్య. ఏ సమస్య? రైతు సమస్య. సమస్య చెప్పు. రైతు సమస్య ఏదో, ఆ సమస్య ఏముందని? ఏంది? రైతు భరోసా రాలేదని చెప్తారా సమస్య? ఏ సమస్య చెప్పండి. రైతుకి ఏ రాలేదు, ఏం రాలేదని చెప్తారు సమస్య. చంద్రబాబు ఉన్న ప్రతి సంవత్సరం, ప్రతి ఏడా 14 ఏళ్ళు సంసారంగా చేసినాడు. ఏ రోజైనా మంచి వర్షాలు వచ్చాయా? సరే, రైతు భరోసా ఆయన ఇచ్చాడా? చెప్తాం, క్వశ్చన్ ఆయనకే వేసాం. రైతు భరోసా ఇచ్చాడా? ఏమను రుణమాఫీ ఇచ్చినాడు అంటున్నాడు కదా. రుణమాఫీ ఇచ్చిన ఏ రైతు మాట ఒక్కడి విషయం రాజకీయ నాయకులు మాట తప్పుతారేమో. రైతుకు మేలు జరిగితే మాట తప్పరు రైతు బిడ్డలు. రైతు బిడ్డలు మాట తప్పరు, కానీ రైతు బిడ్డల కాడ మాట పోగొట్టుకుంది నువ్వు. రైతు మాట నిలబెట్టుకుంది జగను. ఇస్తా అన్న మాట ఇచ్చి తీరినాడు జగన్. జగన్ ఏది? నవరత్న పథకాలు ఆపినాడా? మంచి కరోనా టైంలో అయ్యా ఎవరైనా నీళ్ళని కూడా రాలేదు. పక్క రాష్ట్రంలో చూసినారా? కానీ అటువంటి సమయంలో వాలంటీర్లు ఇంటికి వచ్చి అన్ని పథకాలు అందించినాడు. ఈయన వారెవరు? నిద్రపోతున్న వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంటికి తలుపు తట్టి 2 సంవత్సరాలలో ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. ఇచ్చినాడా లేదా? పింఛను చేయితో పింఛను ఇచ్చినాడా లేదా? ఆపినాడా? కరోనా కాలం వచ్చిందని ఆపిన టైం లేదు. ఏదంటే తక్కువైంది. పథకం ఆపినాడా? లాభాలు లేవు, వ్యాపారాలు లేవు అని, లాభాలు లేవని పథకాలు ఏమైనా ఆపినాడా? సంక్షేమ పథకాలు ఆపినాడా? ఆపలేని మగాడు ఆయన. ఒక్క మాట ఇస్తే మాట తప్పని, మనం తిప్పని సింహం అది. ఒక్కరిని ఓడించలేక 10 మంది గుంపవుతున్నారు. ఒక్కరిని ఓడించలేక, కానీ ఒక్కడే గెలుస్తాడు. సింహం అది, సింహం. ఏది? అదాలపాతాలను తొక్కడానికి ఇదేమన్నా సినిమానా? నువ్వు అదాలపాతాలను తొక్కనీకే. ప్రజాదళం ఇది. ప్రజలు ఉండేది ఎండ, ప్రజల అండ ఉండేది జగన్కు. ఏంది తొలగొట్టేది? తొలగొడితే రైలు ఎనికిపోవడం, మెడలు నలకపోవడం కాదు. 10 మంది బతకాల. 10కి తొలగొట్టి 10 మందిని చూపేయాల. అది కానీ తొలగొడితే రైలు ఎనికిపోతుంది, మేము తొక్కితే పాతాళానికి పోతుంది అంటే, తొక్కితే పాతాళానికి పోయేపాడైతే సమాజం ఎందుకు? ప్రజలు ఎందుకు? ఈ సంస్థ ఎందుకు? పాతాళానికి లోయడానికి ఇదేమన్నా ఫైటింగా? ఖడ్డాల మీద ఉడికి కాదయ్యా, కొట్టడానికి కాదయ్యా, కొట్టడానికి రౌడిజం చేయడానికి కాదయ్యా ప్రజలు ప్రభుత్వాలు ఉండేది. ప్రజలను పరిపాలించడానికే ప్రజలు రావాలి, నాయకులు రావాలి. కొట్టనికే తిట్టనికే కాదయ్యా రావడానికి, రెడ్ బుక్లలో రాసుకనికే కాదయ్యా రావడానికి. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రావాలి నాయకులు, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రావాలి రాజకీయ నాయకులు. నేను కొడతాను, నేను రాసుకుంటాను దానికి కాదయ్యా రావాల్సింది ప్రజలు. ప్రజల సంక్షేమం ఏంటి? ప్రజల పథకాలు ఏంటి? ప్రజలకు కావాల్సింది ఏంటి? అది కావాల్సింది. నీ రెడ్ బుక్లో రాసుకోవడానికి కాదు ప్రజల సమస్యలు, రెడ్ బుక్లో రాసుకోవడానికి కాదయ్యా. ప్రజల కోసం నువ్వు ఏం చేస్తావన్నది రాసుకో. ప్రజలు ఏ కష్టంలో ఉన్నారో అది రాసుకో. ప్రజలకు ఏం అందలేదు అది రాసుకోయా ప్రజల దగ్గర. ప్రజల కోసం నేను రాసుకున్నాను. ఏంది రాసుకున్నావు? ఏంటికి రాసుకున్నావు? అది ఒక పని చేయండి, ఎంత వద్దు, ఓట్లు వద్దు, ఏమొద్దు, కత్తులు తీసుకొని నరుక్కుందాము, రాణి పిలిచండి, యుద్ధానికి బాగుంటుంది. రాజుల కాలంలో యుద్ధం అదే కదా, ఆ యుద్ధానికే పిలుస్తున్నట్టుంది మీరు.